కుర్రోడు అంతే, సంపాదించి ప్రత్యేకించి ఏం లేదు. అంతకుముందు తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అతని ఆస్తులు ఏంటి, అతని వ్యాపారాలు ఏంటి అన్నటువంటిది. ఏదో ఫస్ట్ నుంచి మెగా ఫ్యాన్స్, మెగా అభిమాని. ఇంతకుముందు ప్రజారాజ్యం ఉన్నప్పుడు బాగానే తిరిగాడు. కాకపోతే రూపాయి సంపాదించుకుందేం లేదు. రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఏముంటుంది, వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వచ్చి ఖర్చు పెట్టుకుంటాడు. లేదా బాగా సంపాదన ఉన్నటువంటి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో పై పొజిషన్స్కి పోతే ఏదో ఉంటుంది, కిందది ఏముంటుందండి. ఓ సెటిల్మెంట్ దగ్గరికి వెళ్ళారంటే ఇట్లాంటి వాళ్ళని ఊరుకోరు అక్కడ ఏమి. అయితే గీతే వస్తే 10 రూపాయలు 10 రూపాయల వ్యవహారాలు తప్పించి ఏమొచ్చేది సంపాదించుకోవడానికి ఏముండదు. రాజకీయాల్లో తగలేసుకోవడమే తప్పించి సంపాదించుకునేవాడు 1000కి ఓ 10 మంది ఉంటారు. ఇతను లాంటి అట్లా సంపాదించుకుందేం లేదు. కాకపోతే ఈ మెగా ఫ్యాన్స్ అంటే సాధారణంగా చిరంజీవి వాళ్ళ కుటుంబము అంటే పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఒక అభిమానం ఆడపిల్లల్లో కూడా ఎక్కువే ఉంటుంది. వాళ్ళని హీరోలుగా చూస్తుంటారు, ఏది ఇట్లా మాట్లాడే వాళ్ళని ఇట్లాంటిది. ఆ హీరోయిజం ఇతనికి పనికొచ్చి ఓ రకంగా. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఆస్తి ఉండి చుట్టూతా అంటే ఒక భర్త చనిపోయాడు అనగానే చుట్టూ సమాజం ఆ మనిషిని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఏదో ఒక రకంగా ఫ్లర్టింగ్ చేస్తుంది. అట్లా చేసే సందర్భంలో నాకు సోన్స్ అండుంది అంటే దూరంగా ఉంటారు, భయపడతారు. ఇది సొసైటీలో కామన్ థింగ్. కాబట్టి ఇతను కాస్త హడావిడి క్యారెక్టరు, టీవీల్లో అది కనబడుతుంటాడు. ఇట్లాంటి క్యారెక్టర్ తనకు అండ అనేటటువంటి పాయింట్ సమాజానికి చూపించడం వల్ల తను సేవ్ అయిపోయింది.